గ్రామీణ పేద విద్యార్థులకు చేయూత ఇవ్వడంలో ముందుంటోంది విశాఖ చారిటబుల్ ట్రస్ట్. సీడ్ అనే సంస్థ గ్రామీణ ప్రాంత విద్యార్థుల ఎదుగుదల కోసం న్యూట్రియం ప్రోటీన్ వాటర్ను తయారు చేసింది. దీన్ని విశాఖ ట్రస్ట్ తరపున పెద్దపల్లి గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు అందించారు కాంగ్రెస్ నాయకులు. విద్యార్థుల అవసరాలు తీర్చడంలో విశాఖ ట్రస్ట్ చేస్తున్న కృషిని అభినందించారు. పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో ఏది అవసరం ఉన్నా స్కూల్ రూములు కానీ బెంచీలు కానీ తాగునీటి కోసం బోర్వెల్స్ కానీ అంటే ఏది అవసరం ఉంటే వాళ్ళు పిల్లలు లేని దగ్గర స్కూల్ స్టాఫ్ లేకపోతే ప్రైవేట్ వాళ్ళని పెట్టి జీతాలు ఇవ్వడం కూడా వివేక్ గారు ముందుగా ఉండి ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రోటీన్స్ను మార్కెట్లో ప్రవేశపెడితే రాబోయే రోజుల్లో ఈ బీపీ షుగర్ ఇవన్నీ డయాబెటీస్ ఇవన్నీ కంట్రోల్ చేయడానికే ఇలాంటి వస్తువులను తయారు చేశారు. కాబట్టి దీని వాడకం లోపల మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ మన ఇంట్లో ఉన్న పేరెంట్స్ కానీ మనం వాళ్ళకి తెలియజేసి ఇది ఒక వాడకంలోకి తీసుకొచ్చి మన ఆరోగ్యాన్ని సంపూర్ణంగా ఉంచుకోవాలని తెలియజేస్తూ ఇప్పుడు ఈ యొక్క ప్రోగ్రాం కూడా సార్ వాళ్ళ కృషితోని సార్ యొక్క ఆర్థిక సాయంతో ఇంత గ్రాండ్గా సక్సెస్ జరిగింది. ఇప్పుడు సార్ మన సైంటిస్ట్ సార్ చెప్పారు ఎక్కువ మంది పిల్లలకు ఈ యొక్క డ్రింక్ కావాలని 150 మంది 200 మందికి మొత్తం స్కూల్కు అయ్యేటట్లా చేస్తామని నేను ప్రయత్నం చేస్తామని చెప్పేసి